నమస్తే అండి. నమస్తే అండి. ఈ సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళు రాష్ట్రం మీద ఇప్పుడు పచ్చగా వెలుగుతున్న రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు. విద్యుత్ బిల్లులు అని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు రాతలు రాస్తున్నారు. వాళ్ళు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ పెంచిన సంగతి ఏ రోజు కూడా సాక్షిలో రాయరు. జగన్మోహన్ రెడ్డి పదవిలోంచి దిగిపోతే డిస్కంలకి ఎగ్గొట్టిన 36,000 కోట్ల అప్పు గురించి సాక్షిలో ఏనాడు రాయలేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు డిస్కంలు వచ్చి జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకున్నంత పని చేసినాయి. ఆ 36,000 కోట్ల సంగతి ఏంటి? నువ్వు వెళ్ళిపోతావో ఉంటావో నమ్మకం లేదు, ఎలక్షన్లకు వచ్చేసినాయి, రిజల్ట్ లో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని 3 నెలలుగా 12,000 కోట్లు 36,000 కోట్లు మీకు అందే విధంగా నేను కరెంటు బిల్లులు మళ్ళీ పెంచి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నేను వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ జీవో రన్నింగ్ లో ఉంటది, ఆ విద్యుత్ బిల్లులు పెరిగిపోతాయి, మీ డబ్బు మీకు అందిపోతుంది అని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసుకున్నారు డిస్కంలు డబ్బుని. కానీ దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తప్పుడు ప్రచారం చేస్తున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే 200 వచ్చే కరెంటు బిల్లు ఎంత 5,000 వస్తుందని చెప్పేశారు. నిజంగా జగన్ గారు ప్రతి మీటింగ్ లో చతుష్టయం అని చెప్పి ఆ ఎల్లో మీడియా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు, కానీ అవి నిజంగా జగన్ గారికి ఎంత డ్యామేజ్ చేస్తాయో నాకు తెలియదు. కానీ సాక్షి స్పెషల్ గా పని కట్టుకుని డ్యామేజ్ చేస్తుంది. అసలు చూడండి, మామూలుగా ఆలోచించుకుందాం మనం సామాన్యుడిగా, ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 200 వచ్చే కరెంటు బిల్లు 5,000 వస్తుందండి? అసలు వస్తుందా? నువ్వు ఏసీ వేసుకో. అసలు ఏసీ 200 కరెంటు బిల్లు అంటే ఏంటి? మహా ఉంటే ఆ ఇంట్లో 2 లైట్లు 1 ఫ్యాన్ ఉంటది. 200 కరెంటు బిల్లు అంటే ఇక అంతకు మించి ఉండదు. లేదా ఒక చిన్న ఫ్రిడ్జ్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అది 200. ఆ మాత్రం దానికి 5,000 కరెంటు బిల్లు వస్తుంది అనేది ఒక పెద్ద ఫేక్ ప్రచారం. ఊరికినే రాతలు. ఇప్పుడు నేను అంటానండి, నేను చూస్తున్నాను, నా కళ్ళ ముందే మీరు రోడ్డు మీద ఎవరితో జేబు కొట్టేశారు, 1000 రూపాయలు కొట్టేశాడు మీరు అని చెప్పి నేను పక్క వ్యక్తికి చెప్తాను. చెప్తే ఆయన ఏమనుకుంటాడు? ఇంకేమన్నా ఆలోచిస్తాడు? ఆయన నిజమే అనుకుంటాడు. నిజంగానే ఈయన 5,000 కొట్టేసినట్టున్నాడు, పర్సు కొట్టేశాడు అనుకుంటే ఆయన చూశానని చెప్తున్నాడు, ఆయన కళ్ళ ముందే జరిగిందని చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. ఇది కూడా అలాగే. ఇదేంటంటే 200 వచ్చే కరెంటు బిల్లు అది 1,500 వచ్చిందో 1,800 వచ్చిందో అంటే ప్రజలు ఏమన్నా నమ్ముతారు? అదే 200 వచ్చే బిల్లుని 5,000 వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో మీకు గుర్తుండే ఉంటది, పింక్ డైమండ్ తిరుమల చంద్రబాబు గారు కొట్టేశారు, ఇంట్లో ఉంది. తిరుమల బంగారం అంతా చంద్రబాబు గారి ఇంట్లో ఉంది. తప్పుడు ప్రచారాలన్నీ చేశాడు. తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చినాక పింక్ డైమండ్ ఏది? పింక్ డైమండ్ హిస్టరీలోనే లేదు, అసలు లేదని చెప్పారు. పింక్ డైమండ్ నారాసుర రక్త చరిత్ర సార్, నారాసుర రక్త చరిత్ర, మా బాబాయిని చంద్రబాబే చంపించాడని చెప్పి సాక్షి మొత్తం రాశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అవినాష్ రెడ్డి చేయలేదు, బాబాయ్ హత్య అంటాడు, కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించాడు, ఎవరు చేశారా మరి అని అడిగితే సమాధానం చెప్పడు. సరే, అవినాష్ రెడ్డి చేయలేదు అంటున్నావు, నీకు సంబంధం లేదు అంటున్నావు, ఎవరు చేశారు? వివేకా గారు చంద్రబాబు చేయించాడని ఇప్పుడు చెప్పను. ఇప్పుడు కాదు సార్, ఎలక్షన్స్ ముందు ధైర్యం ఉంటే చెప్పిండాల్సింది. చెప్పలేదు కదా, ఎందుకు? అందరికి తెలిసిన బహిరంగ వాస్తవం. ఇక్కడ చిన్న గీకిచ్చుకున్నాడు, ఇక్కడ చిన్న కత్తి పెట్టి గీకిచ్చుకొని ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రజలు పట్టేస్తారని చెప్పి వెళ్ళిపోయి ఆ తప్పుడు ప్రచారం అంతా బయటపడుద్దని హైదరాబాద్ లో వాళ్ళ హాస్పిటల్ అనే వాళ్ళ సొంత మనుషుల హాస్పిటల్లో వెళ్ళి చేరాడు. పులివెందుల డాక్టర్లు వాళ్ళ చిన్నాన్న కొడుకు. ఆ పిల్లోడు కూడా ఈ మధ్యన సాగు బతుకులో ఉన్నాడు. ఆ డాక్టర్ అప్పుడు కోడికత్తి కేసులో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అని కనీసం పలకరించలేదండి జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి కోమాలో ఉన్నాడు ఇప్పటికీ ఆ పిల్లోడు, అదే అభిషేక్ రెడ్డి అని చెప్పి. ఆ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ రోజు నన్ను చంపడానికే కోడికత్తి దాడి చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుని గెలిచాడు. అది నిజం అనుకుందాం ఒకసారి, అది నిజం అనుకుందాము. ఇవాళ గాయపడిన వ్యక్తి ఎవరు? విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి. బాధే కదా, గాయపడినాడు. అయితే హింసించిన వ్యక్తి ఎవరు? కోడికత్తి సీను అంటారు. ఆయన ఇన్నేళ్లు జైల్లో ఉండొచ్చాడు, ఇన్నేళ్ళు జైల్లో వచ్చాడు సార్. ఆయన కూడా దళిత బిడ్డ. అంటే వీళ్ళందరినీ దళితుల్ని, ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్, 100 మంది దళితుల్ని ఈయన అవసరాలు వాడేసుకున్నాడు. ఈయన పొడిచినాడు, ఈయన జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడు. అయితే ఎవరు చేపించారనేది క్వశ్చన్. అందుకు గాయపడిన వ్యక్తి కదా ఇతనికి 10 కాలాల పాటు 30 సంవత్సరాలు 7 ఏళ్ళు జైలు శిక్ష పడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి. అవును,
కోర్టులో రావయ్యా అని సాక్ష్యం దండం పెట్టి పిలుస్తున్నాయి. ఈయన హింసించబడిన వ్యక్తి కనీసం కోర్టుకు పోలా. ఎందుకు? అక్కడ పోయినప్పుడు లాయర్ అడిగే క్వశ్చన్ కి లేదా జడ్జి అడిగే ప్రశ్నకి ఈయన దగ్గర సమాధానం లేదు. గాయం చూపించు నిన్ను చంపటాకి చేశారు అంటున్నావు కదా అని అడుగుతారు జడ్జి గారు. ఈయన శిక్షింపబడిన వ్యక్తి, ఈయన కోడికత్తి సీను దండాలు పెడుతున్నాడు జడ్జిలకి, అన్ని కోర్టులకి తిరిగి. నేను జగన్మోహన్ రెడ్డి పొడిచిన అంటున్నారు, నేను కోర్టుకు వస్తున్నాను, జరిగింది ఏదో చెప్తాను. ఈయన తప్పించుకొని తిరగాల, ఈయన కోర్టు పోయి అది న్యాయం అడగాల. ఈయన రివర్స్ ఉన్నాయి, ఎక్కడా లేని. ఇంకా అసలు దారుణమైన విషయం ఏంటంటే కోడికత్తి సీను చేతి మీద జగన్మోహన్ రెడ్డి టాటూ ఉంటది. జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. సో ఆ పిల్లోడిని అడ్డం పెట్టుకుని డ్రామా ఆడేశారు. కానీ ఆ పిల్లోడి జీవితం నాశనం చేశారు. చివరికి డ్రామా అంతా తెలుసుకున్నాక కోడికత్తి సీను మొన్న ఎలక్షన్ లో కూటమి అభ్యర్థులకి ప్రచారం చేశాడు. సూపర్ సార్. అది పచ్చబొట్టు వేసుకొని ఆ యొక్క ప్రేమ అభిమానం యాడికి పాదు కదా సార్. మా జగనన్న అనేవాడు. కానీ మీరు చెప్పినట్టు ఆయన అభిషేక్ రెడ్డి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇట్లా టోళ్ళు ఎవరైతే హార్డ్ కోర్ గా పనిచేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం తెలుసుకోవాలా. అదే సార్ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించి గతంలో 36,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి పోయినాడు జగన్మోహన్ రెడ్డి డిస్కమ్లకి. 9 సార్లు విద్యుత్ పెంచాడు. అప్పుడు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. టీడీపీలో కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, బయటకు వచ్చి మాట్లాడితే జైలు ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు బాబు గారు చేశారు సార్, కానీ సాక్షిలో రాయరు. అవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మనం చూస్తా ఉంటే రేట్లు పెరిగిన మాట వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. అబద్ధం చెప్పేదేం లేదు. అది ఎందుకు పెరిగింది, అది తగ్గుతుందా తగ్గదా అనేది క్వశ్చన్. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4-5 రోజులు 7 రోజులు తక్కువ ఉన్నది, 7 నెలలు కాల. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 36,000 కోట్లు అప్పు చేశాడు డిస్కమ్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు సార్, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళని కూడా బిజినెస్ మ్యాన్లు కట్టడి చేయగలుగుతారు. 36,000 కోట్లు అంటే ఆశామాషి రూపాయి 10 రూపాయలు కాదు. సో వాళ్ళు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకునేంత పని చేశారు. 36,000 కోట్లు మా దగ్గర అప్పు ఇవన్నీ అయిపోయినాయి చేసినావు, మాకు తీర్చే మార్గం ఎట్లా అంటే ప్రభుత్వం నాది, మీరు చూసి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 25 ఏళ్ళకు గాను జే బ్రాండ్లని ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కాంట్రాక్ట్ రూపంలో రుద్దేశాను. దానిపైన ఒక 18,000 కోట్ల చిల్లర పైన ఎంతో అప్పు తెచ్చాడు సార్. ప్రతి దానిపైన మొన్నటి మనం చూస్తే 1750 కోట్లు లంచం తీసుకొని 25 ఏళ్ళకి అది కూడా కాంట్రాక్ట్ అదానితో సార్. సోలార్ ఎక్కడ పెట్టినా సోలార్ ఎనర్జీ పెరుగుతూనే ఉన్నది, ఇండ్ల పైన కూడా పెడతానే ఉన్నారు. ఎవరు కరెంట్ వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడు 2.5 రూపాయలు ఉండే ఆ బిజినెస్ మ్యాన్ కి అదానికి డబ్బులు ఇచ్చేదానికి నువ్వు ప్రీ కాంట్రాక్టులు చేసుకోవడం నెక్స్ట్ 25 ఏళ్ళకు డిమాండ్ అండ్ సప్లై అన్ని గమనించుకుంటా పోవాలా. సో ఈ యొక్క తప్పుడు నిర్ణయాలు ఎందుకు చేస్తున్నాడు సమయం ఆయనకి ఏం తెలియజేస్తున్నాడు అనుకుంటాం. ఈ యొక్క లంచాలు కాసిపడి సీఎం హోదాలో ఉండే ఆయనకి ఏం తక్కువ సార్, లంచాలు కాసిపడేది ఏమి ఉండదు. అదొక పెద్ద మిస్టేక్. అదే విధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ ఆయన చేసిన పాపం ఈ రోజు ప్రజలకి శాపంగా మారినా సార్. ఇది ప్రజలందరికీ తెలుసే కదా ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. మొన్న రైతు పోరాట దీక్షలు అని చెప్పి పెట్టాడు, ఎవ్వడూ పాల్గొనలేదు వాటిల్లో. అవును, రైతు పోరాట దీక్షలు. రేపు 27వ తారీఖున విద్యుత్ బిల్లుల మీద పోరాటం అని చెప్పి ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి సార్. తెలిసినప్పుడు వాళ్ళు ప్రజలు వెళ్తారంటారా ఈయన చేసే విద్యుత్ బిల్లుల దీక్షల కోసం? ఏ తలమాసినోడు వాడో వీడో వచ్చి ధర్నాలకు వస్తారు. ఇది సాక్షి నేను ఫోటోలు తెచ్చానని చెప్తే వస్తారు, కొద్ది గొప్ప వస్తారు కొన్ని చోట్ల. అక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే రియాలిటీగా చెప్పామో 36,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపము ఈ ప్రభుత్వాన్ని శాపంగా మారింది. అది చంద్రబాబు గారి చేతల్లో కూడా లేదు. అయితే చంద్రబాబు గారు ఈ తరుణంలో ఇట్లా టైంలో ఏం ఆలోచన చేస్తున్నారంటే ఆల్రెడీ 1 నెల 2 నెలలు అవుతాను సార్ ఈ టైమింగ్. ప్రతిదీ మన ఫోటో రూపంలోనూ వీడియో రూపంలో చూస్తున్నాం, డాక్యుమెంటేషన్ రూపంలో. ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళతో ఈయన కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అక్షరాల 65,000 కోట్లు. ఏది 500 మినీ ప్లాంట్స్ పెట్టేట్టుగా యూనిట్ బయోగ్యాస్. అప్పుడు ఈ ఇన్ని ప్లాంట్స్ తయారైనప్పుడు ఆటోమేటిక్ గా సప్లై ఎక్కువ ఉంటుంది, సో డిమాండ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గిపోతుంది. ఈయన చేసిన భారము అట్టున్నది. దాంతోపాటు ఈ యొక్క రిలయన్స్ లో ఏది రబ్బుడు పడే విషయం ఏంటంటే ఈ యొక్క యూనిట్స్ ఏదైతే తయారు చేస్తారో బయోగ్యాస్ లో అక్షరాల చెత్తను వాడుకొని కరెంట్ తయారు చేసే ప్రోగ్రామ్. రిలయన్స్ వాళ్ళకి కానీ చంద్రబాబు గారికి కానీ ఎంత దూరదృష్టి ఉంటే సార్ ఆ యొక్క కాంట్రాక్ట్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇట్లున్నారు కాంట్రాక్ట్లు అంటే. సో ప్రజలకి ఆయన చేసిన పాపం అనుభవిస్తా ఉన్నారు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఉన్నది చెప్పుకోవాలంటే సో ఒక 3 నెలల నుంచి 4 నెలలు 5-6 నెలలు కూడా పట్టొచ్చు కాక
ఈ పాపం అనేది అతి త్వరలో తొలగిపోతుంది. ఆయన చేసిన పాపము ప్రజలపైన భారం విన్నా తొలగిపోతుంది నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, అంటే మిగిలి విద్యుత్తులోకి తీసుకొచ్చే రాష్ట్రాన్ని ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గించే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. సో అతి తొందరలో విద్యుత్ బిల్లులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో మొత్తం ప్లాంట్లన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో. సో ఖచ్చితంగా మిగిలి విద్యుత్తులోకి వెళ్తుంది రాష్ట్రం. ఆ విద్యుత్తుని ప్రజల మీద, అంటే ఆ విద్యుత్ నమ్మి వచ్చిన లాభంతో ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గించే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. విద్యుత్ భారం తగ్గిస్తారు, మిగులు విద్యుత్ ఇతర రాష్ట్రాలు కూడా అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం కింద కూడా 500 ప్లాంట్ కదా సార్, తద్వారా ఉద్యోగాలు కూడా వస్తాయి. రిలయన్స్ మనం కరెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ దాకే మాట్లాడినాం. ప్రతిదీ ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కూడా కాదు. అవును. సో అన్ని అద్భుతాలు ముందు రోజుల్లో మనం ఇంకా చూడబోతున్నాము. ఇప్పటికే చాలా అద్భుతంగా ఆయన పాలన ఉంది. ఇటువంటి పాలన చంద్రబాబు గారు చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా ఉంది. ఇప్పుడు చూద్దామండి, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలతో సాక్షి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముంచేసేలాగా ఉంది. నేనైతే ఈ రోజు సాక్షి వేశారు 200 రూపాయలు ఇచ్చే బిల్లుని 5,000 వచ్చిందని. తప్పుడు రాతలు, తప్పుడు మాటలు, ఫేక్ ప్రచారాలు, తప్పుడు రాతలు కూడా అతికినట్టు ఉన్నారు సార్. 1700 వస్తుంది, 2200 వస్తుంది అంటే 2200 ఎక్కువే కదరా అని ఆ ఆలోచన ఆ విధంగా ఉంటది. నువ్వు 5,000 8,000 రాసేచ్చే ఏంది రాసేది కూడా. ఏదో ఉందంటే మీకు ఉద్యోగం ఇస్తామంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకి జీతం 90 లక్షలు అని చెప్తే 40,000 40,000 50,000 అంటే నమ్ముతారు. కానీ నెలకి 90 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మొత్తం దేశం. జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్పేవాడు, కోట్లలో ఆదాయం వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి, మీ జీవితాలు బాగుపడిపోతాయి ఇలా చెప్పేవాడు. సాక్షిలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు అన్ని ఇచ్చారు కదా సార్. ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, నూడిల్స్ బళ్ళు పెట్టించారు, కడపలో చేపల కొట్లు పెట్టించారు, రొయ్యల కొట్లు పెట్టించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పులివెందులకి ఎప్పుడైనా చేపలు వచ్చాయని మీరు ఊహించుంటారా? రొయ్యలు, ఎన్నెందో పేర్లు, అందరూ హ్యాపీ సార్, మాకు చేపలు వచ్చేసాయి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫేక్ రాతల్ని ప్రజలంతా నమ్మేలా లేరు. జగన్మోహన్ రెడ్డినే ముంచేసే విధంగా భారతిరెడ్డి ఇప్పటికీ సాక్షిలో ఫేక్ రాతలు, తప్పుడు రాతలు రాస్తానే ఉందండి. ప్రజలంతా చూస్తానే ఉన్నారు. జరుగుతున్నదంతా ప్రజల కళ్ళ ముందే జరుగుతుంది. ప్రజలు అయితే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి.